వెల్కమ్ టు N45 న్యూస్. ఘనంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం మొదమాంబ స్కూల్. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో ఉన్న శ్రీ మొదమాంబ విద్యా మందిర్ స్కూల్కు ఒక నిర్మాణాత్మకమైన విద్య అందించడంలో తనకు తానే పోటీ బలపరుచుకుంటూ ముందుకు సాగుతున్న విద్యా మందిర్ అంతేకాకుండా ప్రతి ఏటా లాగే సామూహిక అక్షరాభ్యాసంలో తన మార్కును పెంచుకుంటూ ఈ ఏడాది సుమారు 170 మంది పైచిలుకు పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాడేరు సిఐ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ గట్ట నాగమణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూల్ని వాసి సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణ, వై కుమార్ మరియు ఎంతో మంది తల్లిదండ్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క బుధవారం రోజు ములుగు గట్టమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసీ నాయకుపోడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళన కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్తో పాటు ఆదివాసీ నాయకుడు, పోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీదేవర తల్లితో తరలి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఏం సంపాదించిన అని కాదు, ఎంత ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు మన పూర్వీకులు మనకిచ్చిర్రో వాటిని మనం భవిష్యత్ తరాలకు కూడా చెక్కు చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది. ఇక్కడికి రాగానే డోలు చప్పులు సన్నాయిలు రాగానే ఏ డ్యాన్స్ కాడి పోయినా నాకైతే కాలు కదలదు, కానీ ఈ డోలు కొడితే మాత్రము ఖచ్చితంగా ఒక మరి వస్తుంది. ఎందుకంటే అది ఎక్కడివో నేను చూస్తూనే ఉన్నా. అటు మహారాష్ట్ర పో, ఛత్తీస్గఢ్ పో, మన జార్ఖండ్ పోయినా, మరి అదే విధంగా ఒరిస్సా పోయినా, ఏ రాష్ట్రం పోయినా ఆ డోలి అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసీలలో అది నాయకపోడు కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, గోడు కావచ్చు, కోయ కావచ్చు, కానీ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తుంది, ఊపు తీసుకొస్తుంది. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కష్టాలు మర్చిపోయి మరి ఆట పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది. అట్లాంటి ఆట పాటలతోటి దేవుళ్ళను కొలిచేటువంటి సంస్కృతి ఈరోజు మనకున్నది. కాబట్టి ఒకప్పుడు మరి ఒక చెట్టు పుట్టకే ఉండే ఈ రోజు సమ్మక్క సారలమ్మ కాడికి పోయే ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ దగ్గర ఆగి మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని బార్డర్ సమస్యలు, లేకుంటే కొన్ని కుల సమస్యలు, అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రాను వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇందాక చాలా గుర్తింపు లేకుండా పోయింది వాస్తవానికి నాయకపోతే గాని. అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా అన్నట్టు ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం జ్ఞాన సరస్వతి క్షేత్రానికి పోటెత్తిన భక్త సందోహం, వేలాది మందికి అక్షరాభ్యాసాలు. వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని రెండవసారి జ్ఞాన సరస్వతి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన SVN నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తారు. అర్చకులు, పణిహారం తాతాచార్యులు ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ భువనేశ్వరి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అర్చకుల బృందం, రామగోపాలాచార్యులు, పురాణం అభిరామ్ పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి వీణధారణగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకుంటే చదువుల తల్లి అనుగ్రహంతో తమ పిల్లలు విద్యావంతులు కాగలరని భావించిన తల్లిదండ్రులు రాష్ట్రేతరాల నుండి ముందు రోజే ఆలయం ప్రాంగణంలో పిల్లలతో నిద్ర చేయించారు. అమ్మవారు అర్ధరాత్రి పిల్లల నాలుకపై బీజాక్షరాలు లిఖిస్తుందని భక్తుల నమ్మిక. శారదా సేవా సంఘం అధ్యక్షుడు చెరుకూరి శ్రీధర్, కార్యదర్శి గుడిషా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గుడిషా శివకుమార్ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో అర్చకులు 8 విడతలుగా 5,000 మందికి సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయించారు. చిన్నారులు తమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని చదువుల సరస్వతిని పూజించి బియ్యంలో పసుపు కుంకుమలతో ఓం నమః శివాయ అంటూ అక్షరాలు లిఖించారు. పలక పుస్తకాలపై అక్షరాలు తీర్చిదిద్దారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలచే తులాభారంగా అమ్మవారికి బియ్యం, బెల్లం, పంచదార, పప్పు దినుసులు సమర్పించారు. ఆలయ ఉపాలయాలు లోగిలి
దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు. సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాలకులు, పుస్తకాలు, అమ్మవారి ఫోటోలు, ప్రసాదం అందజేశారు. భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. సేవా సంఘం సభ్యులు అల్లాడ రమణ, బిహెచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. ఈ నెల 19 నుంచి జొన్నాడ పైడి తల్లమ్మ 68వ జాతర మహోత్సవాలు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచిన డెంకాడ మండలంలోని జన్నాడ గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ 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 పైడి తల్లమ్మ అమ్మవారి 68వ జాతర మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు N45 న్యూస్తో దేవస్థానం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి జె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి దేవాలయాన్ని దేవస్థానం పరిధిలో విలీనం చేయటం జరుగుతుందని, అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల ద్వారా భక్తులు సేవించనున్నామని తెలియజేశారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, మంచినీటి పారిశుధ్య నిర్వహణ, దీపాలంకరణ ఇత్యాదులు పూర్తి చేశామన్నారు. ఇంతవరకు ఉన్న ధర్మకర్తల మండలి సభ్యులు పూజారి కంది రమణ, వారి సోదరులు మాట్లాడుతూ, మా తాతగారు కంది అప్పలస్వామి కలలో కనిపించి అమ్మవారి సేవకులుగా పైడి తల్లమ్మవారు మార్చారని, వారి తదుపరి పూజారిగా కంది నారాయణప్పుడు కంది రాములమ్మ, కంది రమణ ఉండేవారని కంది సన్యాసిరావు తెలిపారు. 1950 నాటికి జొన్నాడలో జనసంచారం లేని ఇక్కడ దేవాలయం నిర్మించాలని అమ్మవారు కోరటంతో స్థానికుల సహకారంతో ఇక్కడ అప్పటికే కొలువై ఉన్న అమ్మవారికి దేవాలయం కట్టించడం జరిగిందని, నిత్యం ధూపదీప నైవేద్యాలతో కొలుస్తూ మా హయాం నుంచి 68 ఏళ్లుగా జాతర నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 19న భగవతార్ తవిటి నాయుడుచే సత్యభామ కలాపం, 20వ తేదీన పల్సర్ బైక్ వారి డ్యాన్స్, బేబీ డ్యాన్స్, 21వ తేదీన చందు బృందంతో దేలారేరేలా జానపద నృత్య కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఓకే, స్టార్ట్ చేయండి సార్. అయిపోయింది, రికార్డు స్టార్ట్ అయిపోయింది. అడగండి క్వశ్చన్, మాట్లాడండి, పర్లేదు, క్యాచ్ చేస్తారు. భక్తజన మహాశయులకు మరియు జొన్నాడ పుర ప్రజలకు మరియు విజయనగర గ్రామస్తులకు, గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. నా పేరు జి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి, శ్రీ కనకమాత దేవస్థానం, శ్రీగుడిపల్లి, దేవాలయ ధర్మదేవ శాఖ. ఈ దేవస్థానం ఈ జొన్నాడులో శ్రీ 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 పైడితల్లి అమ్మవారు గత 68 సంవత్సరాలుగా అమ్మవారి వార్షిక జాతర ఈ ఫిబ్రవరి నెలలో రథసప్తమి మరుసటి తర్వాత చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 19, 20, 21, 19వ తారీఖు తొలియేళ్ళు, 20వ తారీఖు అనుపమహోత్సవం, 21వ తారీఖు కూడా అమ్మవారి వార్షిక జాతర జరుగును. ఇప్పటి వరకు కూడా ఈ ఆలయాన్ని కమిటీ వారు ఈ ఆలయాన్ని ఈ వార్షిక జాతర మహోత్సవాలుగా ఈ ఆలయం యొక్క బాధ్యతను వారు నిర్వహించేవారు. ఇటీవలే 2 వారాల క్రితం దేవాలయ ధర్మదేవ శాఖ దీన్ని స్వాధీనం చేసుకొని నన్ను ఈ దేవాలయాలకు
ధర్మకర్తగా అదనపు బాధ్యతలు నాకు ఇచ్చి ఉన్నారు. కావున ఈ ఆలయం యొక్క వార్షిక జాతర గత సంవత్సరంలో ఇట్లా జరిగిన ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతుందని మనకి మనం చేస్తున్నాను. అలాగే 19వ తారీఖుని పులేలు మహోత్సవం సందర్భంగా ఇక్కడ భాగవతం అనే ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే మంగళవారం జొన్నాడ గ్రామ సర్పంచ్ గారు మరియు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రాం ఒకటి డ్యాన్స్ డ్యాన్స్ అనే కార్యక్రమం, కల్చరల్ ప్రోగ్రాం, కల్చరల్ బైక్ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే బుధవారం నాడు ఏలార రియాని ప్రోగ్రాం కూడా జరుగుతుంది. మరియు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా దేవాదాయ శాఖ నిర్వహణ చేపట్టిన కావున ఈ ఆలయాలకు గత సంవత్సరం ఆదాయం కంటే ఈ సంవత్సరం ఆదాయం వచ్చేందుకు ఎక్కువగా అవకాశం వచ్చేందుకు ప్రయత్నం చేయగలగలము. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఈ యాత్ర విజయవంతం జరుగుతుందని, అలాగే ఇప్పుడు దేవాదాయ శాఖ తరఫున ముఖ్యంగా ఈ వచ్చిన భక్తులకు అందరూ కూడా ప్రస్తుతానికి ఈ ఆలయాలకు ఓన్లీ దర్శనం మాత్రమే, ప్రస్తుతానికి ఎటువంటి రుసుము లేదు. అందరూ కూడా ఉచితంగా అమ్మవారికి దర్శనం చేసుకున్నట్టుకు ఇక్కడ క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా నీడ కల్పించడానికి చలువు పందిర్లు, అలాగే ఇప్పుడు షామీనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భక్తులందరూ కూడా ఈ వాలంటీర్లు, సేవకులు మరియు వివిధ దేవాలయాల నుంచి సిబ్బంది కూడా ఒక 15 మంది వరకు వస్తున్నారు. అలాగే సేవకులు కూడా 30-40 మంది సేవకులు. ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఆ లైన్లోని క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా పంపించి వారందరికీ కూడా వాటర్ ప్యాకెట్ కూడా సప్లై చేయడం జరుగును. అలాగే ఆలయంలో కూడా లైన్ ఎక్కడ కూడా ఆగకుండా పంపించడానికి వాలంటీర్లని అలాగే పోలీసు వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. బయట భక్తులు వెళ్ళడానికి వీలుగా అవకాశం కలిగిన పోలీసుల వారు బయట కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారం కూడా టెంకాడ ఎస్ఐ గారు మరియు అలాగే భోగపురం సిఐ గారు వారు కూడా వచ్చి ఈ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరియు భక్తులకి ఎటువంటి అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మోపాడ మెడికల్ క్యాంప్ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పంచాయతీ ఈఓ గారి సహకారంతో మన జొన్నాడ గ్రామ సర్పంచ్ వారి సహకారంతో ఈ ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా చేయడం జరిగింది. మన ఎండోమెంట్లో కలిసిపోయింది కాబట్టి కలిసిపోయినా మా బాధ అనిపించలేదు. కానీ మా తాత తల్లిదండ్రుల నుంచి మేము ఇక్కడ సేవకులుగా మేము చేస్తున్నాం. ఈరోజు కూడా నుంచి కూడా మేము సేవకులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత భక్తులందరూ 3-4 స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ దీపారాధనలు ఇచ్చుకొని ఈరోజు కూడా తగువులు కానీ తగాదాలు కానీ వీటి లేవండి. శుభ్రంగా ఎండోమెంట్లో కలిసిపోయింది కాబట్టి మాత్రం మా తాతల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మాకు పోదాలు ఇక్కడ మాకు ఇవ్వాలని కోరుకున్నాం. అలాగే ఎండోమెంట్కి సాయం కూడా ఎవరైనా భక్తులు ఉంటే ఆ డబ్బులు మంచి చెడ్డ అన్నదానానికి ఇవ్వాలని